స్టైఫండ్ పెంపు సహా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్స్ ఆందోళన బాటపట్టారు. నాన్ ఎమర్జెన్సీ సేవలను బహిష్కరిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం, ఏపీ జూడా మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో శనివారం వరకు ప్రభుత్వానికి గడువు విధించిన జూనియర్ డాక్టర్లు అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ రోజు నుంచి కూడా భారీ ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను బహిష్కరించి సమ్మెకు దిగడం చూసాము. మనం తిరుపతిలో కూడా రోయ్ హాస్పిటల్ ముందర కూడా భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు. స్టైఫండ్ను పెంచాలంటూ, తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. న్యాయమైన కోరికలు ఏమడుగుతున్నారు, ఎలాంటి డిమాండ్స్? మేము మెయిన్గా ఈ స్ట్రైక్ చేసేది మా స్టైపెండ్స్ ఇంక్రిమెంట్ అండి. మామూలుగా అయితే ప్రతి 2 ఇయర్స్కి మనకు స్టైపెండ్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది 15%. కానీ ఇప్పుడు 2 ఇయర్స్ 2024లో మాకు ఇంక్రిమెంట్ జరిగింది. ఇప్పుడు 2026 2 ఇయర్స్ అయిపోయి ఇంకా 8 మంత్స్ దాటిపోతుంది. మేము లెటర్స్ పెట్టినాము, మెయిల్స్ కూడా పెట్టాము ఇంక్రిమెంట్ చేయడానికి. మేము అదొక్కటే అడిగేది మెయిన్గా మా స్టైపెండ్ ఇంక్రిమెంట్ కోసము. గవర్నమెంట్ మాకు ముందు నుంచి ఓపీడీ టైమింగ్స్ అని ఉంటుంది. అది మామూలుగా 9 to 1 మాత్రమే ఉంటుంది. మేము పేషెంట్స్ వచ్చి చూస్తూ ఉంటాము, ఎమర్జెన్సీ చేస్తూ ఉంటాం. 9 to 1 అనేది ఇప్పుడు 9 to 4 చేశారు. మేము దానికేమీ ప్రొటెస్ట్ చేయట్లేదు. ఎందుకు ఇంత 9 to 4 చేశారు ఎందుకు అని చెప్పి. పేషెంట్స్ వస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు తిండి కూడా ఉండదు, చేస్తూ ఉంటాము. ఎమర్జెన్సీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఈ హాస్పిటల్ అనేది ఒకటి వచ్చిందనమాట. అది ఏంటంటే ఒక్కొక్క ఓపీడీలో మాకు దగ్గరగా ఓపీడీ 300 పైన వస్తాయి. ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ ఓపీడీలో మేము పేషెంట్స్ని చూడాలా, మళ్ళీ కంప్యూటర్లో ఎంటర్ చేయాలి. ఈ హాస్పిటల్కి అనేది సపరేట్గా ఎవరిని అపాయింట్మెంట్ చేయలేదు. మేము పీజీసే చేయాలి. పీజీసే ఈ హాస్పిటల్ చేయాలి, పీజీసే కంప్యూటర్లో చేయాలి, మళ్ళీ ఓపీడీలు చూడాలి, అన్నీ చేయాలి. దీనికి ఇంత చేసినందుకు మాకు స్టైపెండ్ ఇంక్రిమెంట్ అని మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 238 వెంటనే అమలుపరచాలని మేము కోరుతున్నాము. దాని ప్రకారం పెరగాల్సిన స్టైపెండ్ వెంటనే పెంచాలని మేము కోరుతున్నాము. యాక్చువల్ స్ట్రైక్ ఎందుకు చేస్తారంటే మన 1 జనవరి నుంచి వాళ్ళు స్టైపెండ్ పెంచాలి. యాక్చువల్గా అది నార్మల్గా వాళ్ళు 15% పెంచుతున్నారు నార్మల్గా ఎవ్రీ 2 ఇయర్స్. ఈ 8 మంత్స్ ఆల్రెడీ క్రాస్ అయింది. ఇప్పటివరకు వాళ్ళు స్టైపెండ్స్ ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి మనం స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. అది మనం ఫస్ట్ 2 days బ్లాక్ రిబన్ పెట్టి అన్ని ఓపీడీ సర్వీసెస్ కంటిన్యూ చేసి స్ట్రైక్ చేసినాము. తర్వాత వాళ్ళు 3% 1 year ఇంక్రీజ్ చేస్తారు చెప్పారు. దానికి మన ఇన్ఫ్లేషన్ 6-7% వస్తూ ఉంది. మన వర్క్ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు, ఈ హాస్పిటల్ అన్ని చేస్తూ ఉన్నారు. బట్ స్టైపెండ్స్ వాళ్ళు 3% పెరిగి ఇంక్రీజ్ చేస్తున్నారు. అది ఇలాగా మనకి ప్రాపర్గా అది మనకి కన్సిడర్ కాలేదు కాబట్టి మనం స్ట్రైక్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మాకు ప్రభుత్వం పూర్తిగా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం లేదు కాబట్టి మేము నిరసన దిగాం. ప్రస్తుతం ఓపీలు పూర్తిగా రద్దు చేసాం. ఎమర్జెన్సీ సర్వీసులన్నీ కూడా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ శనివారంలోగా దీని మీద ఓ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మరింత ఉధృతంగా నిరసన చేపడతామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.